నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు ఎన్డీఏ పక్షనేతగా మోదీని ఎన్నుకోనున్న ఎంపీలు. కేంద్ర మంత్రి పదవులపై ఢిల్లీలో జోరుగా కసరత్తులు. లోక్సభకు ఎన్నికైన ఎంపీలో 46 మందిపై క్రిమినల్ కేసులు. వారిలో 27 మంది దోషులుగా తేలినట్లు ఏడీఆర్ విశ్లేషణ. చంద్రబాబుకు ఫోన్లో అభినందనలు తెలిపిన సీఎం రేవంత్. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ భారాసను ప్రజలు తిరస్కరించారన్న భాజపా. మున్ముందు రాష్ట్రంలోనూ అధికారం తమదేనని ధీమా. ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ముందంజలో తీన్మార్ మల్లన్న. లెక్కింపు పారదర్శకంగా లేదని భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపణ. చిరంజీవి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్. తల్లి అన్నయ్యకు పాదాభివందనం చేసిన పవర్ స్టార్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరేందుకు అవసరమైన లాంఛనాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్డీఏ పక్షనేతగా మోదీని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు మిత్రపక్షాలకు ఏ మంత్రి పదవులు ఇవ్వాలి, పార్టీ నుంచి ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే విషయమై అమిత్ షా, రాజ్నాథ్లు రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ సన్నాహాలు ముమ్మరం చేసింది. నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు శుక్రవారం ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. లోక్ సభాపక్ష నేతగా మోదీని ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ పక్షనేత ఎన్నిక తర్వాత కూటమికి చెందిన సీనియర్ సభ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను సమర్పించనున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 543 మంది సభ్యులు కలిగిన లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ 272 కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలముంది. భాజపా సొంతంగా 240 స్థానాలు నెగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రుల జాబితాపై చర్చించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశమైన ఇద్దరు నేతలు మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులు, భాజపా నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనే విషయమై చర్చించారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాధినేతగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నాహాల్లో భాగంగా బుధవారం మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల భేటీ జరిగింది. ఎన్డీఏ పక్షనేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఓ తీర్మానం ఆమోదించారు. మరోవైపు బీహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్తో ఆ పార్టీ నేతలు చర్చలు జరిపారు. గత కొన్నేళ్లుగా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ, ఆర్జేడీ కంటే వెనుకబడిన జేడీయూ లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంది. 12 మంది ఎంపీలు గెలుపొందారు. బీహార్లో జేడీయూ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు కేంద్ర కేబినెట్ కీలక పదవులు కోరాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. 16 మంది ఎంపీలున్న తెలుగుదేశం తర్వాత 12 మంది సభ్యులతో ఎన్డీఏలో మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ ఉంది. ఈ రెండు పార్టీల మద్దతుపైనే ఎన్డీఏ సర్కార్ మనుగడ ఆధారపడుంది. 3 కేబినెట్ బెర్తుల్ని కోరుకుంటున్నట్లు జేడీయూ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రైల్వేలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, నీటి వనరులు, భారీ పరిశ్రమలు వంటి శాఖలను జేడీయూ ఆశిస్తోంది. 2019లో కేంద్రంలో ఒక కేబినెట్ బెర్త్ ఇచ్చేందుకు భాజపా మొగ్గు చూపగా అప్పట్లో జేడీయూ తిరస్కరించింది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఈ నెల 8న తేదీన సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా ముఖ్య నేతలు సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొననున్నారు. లోక్సభలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కనుంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ లోక్సభలో 10% సీట్లు కూడా సాధించలేకపోయింది.
పశ్చిమ బెంగాల్లోని బహరంగ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఓటమి పాలైన కాంగ్రెస్ మాజీ లోక్సభ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి తన భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలమంతా తనకు కష్టకాలమేనని, తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటానడంలో సందేహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తప్ప మరే ఇతర విషయాల్లో తనకు నైపుణ్యాలు లేకపోవడమే అందుకు కారణమని అన్నారు. ప్రజల కోసం మమతా ప్రభుత్వంపై ఎంతో పోరాటం చేశానన్న ఆయన కుటుంబ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోలేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వచ్చే కష్టాలను ఎలా అధిగమించాలో తెలియడం లేదని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. బహరంపూర్లో తనకు సొంత స్థలం కూడా లేదని అన్నారు. ప్రస్తుతం తన కూతురు చదువు కొనసాగిస్తోందని, ఈ ప్రాంతంలోనే మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. లోక్సభకు కొత్తగా ఎన్నికైన 543 మంది ఎంపీల్లో 105 మంది చదువుకున్నది 5 నుంచి 12 వరకే. మొత్తం ఎన్నికైన ఎంపీల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 27 మంది కొన్ని కేసుల్లో దోషులుగా తేలిన వారు కూడా ఉన్నారు. నూతనంగా ఎంపికైన వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. లోక్సభకు కొత్తగా ఎన్నికైన 543 మంది విద్య, వారిపై నమోదైన కేసులపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అందరి ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ గెలిచిన వారి నేపథ్యాలతో కూడిన వివరాలను వెల్లడించింది. లోక్సభకు ఎన్నికైన వారిలో 251 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపింది. అంటే దాదాపు 46% మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 27 మంది దోషులుగా తేలారని పేర్కొంది. పార్లమెంటు దిగువ సభ సభ్యులు క్రిమినల్ కేసులు ఎదుర్కోవడం ఇప్పుడే ఎక్కువని ఏడీఆర్ వెల్లడించింది. 2019లో ఎన్నికైన లోక్సభ ఎంపీల్లో 43% అంటే 233 మంది తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ప్రకటించారు. 2014లో 34% అంటే 185 మంది క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2009లో ఈ సంఖ్య 162గా ఉండగా 2004లో 125గా మాత్రమే ఉంది. 2009 నుంచి ఇప్పటి వరకు క్రిమినల్ కేసులు నమోదైన ఎంపీల సంఖ్య 55% పెరిగినట్లు ఏడీఆర్ విశ్లేషణలో తేలింది. ఈ ఏడాది 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు కాగా వారిలో 170 మందిపై అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదైన ఎంపీల సంఖ్య కూడా ఈసారి ఎక్కువ. 2019లో 159 మంది, 2014లో 112 మంది, 2009లో 76 మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. 27 మంది ఎంపీలు దోషులుగా తేలగా వారిలో 4 హత్యాభియోగాలతో దోషులుగా తేలారు. మొత్తం 27 మంది హత్యాయత్నం కేసుల్లో దోషులుగా తేలినట్లు ఏడీఆర్ వివరించింది. మహిళలపై నేరాలకు పాల్పడినట్లు 15 మంది కొత్త ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. వారిలో 2 అత్యాచారం ఆరోపణల కేసులున్నాయి. 4 ఎంపీలపై అపహరణ, 43 మందిపై విద్వేష ప్రసంగం కేసులు నమోదైనట్లు ఏడీఆర్ పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్రిమినల్ కేసులు నమోదైన అభ్యర్థుల్లో విజయ శాతం 15.3గా ఉంది. అదే ఎలాంటి మచ్చ లేని వారు 4.4%గా మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించినట్లు ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడైంది. 240 మంది ఎంపీలతో లోక్సభలో ఏకైక అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. భాజపా ఎంపీల్లో 94% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 99 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 49% మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీకి చెందిన 37 మంది ఎంపీల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎన్నికల అఫిడవిట్లో వారు ప్రకటించారు. 29 మంది తృణమూల్ ఎంపీల్లో 13 మంది, 22 మంది డీఎంకే ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. భాజపా ఎంపీల్లో 63 మంది, కాంగ్రెస్ ఎంపీల్లో 32 మంది, సమాజ్వాదీ ఎంపీల్లో 17 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. లోక్సభకు కొత్తగా ఎన్నికైన వారిలో 105 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నట్లు ప్రకటించారు. దిగువ సభకు ఎన్నికైన 420 మంది డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివినట్లు తెలిపారని ఏడీఆర్ వివరించింది. 17 మంది విజేతలు డిప్లొమా చేయగా ఒకరు అక్షరాస్యుడిగా పేర్కొన్నారు. ఆసక్తికరంగా ఏమీ చదువుకోలేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న మొత్తం 121 మంది అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఏపీలో తెదేపా విజయం ప్రస్తావన రాగానే చంద్రబాబుకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విభజన చట్టానికి చెందిన పెండింగ్ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని చంద్రబాబును సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
మోదీ చరిష్మాతోనే రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను భాజపా కైవసం చేసుకుందని కమలం నేతలు హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు రాష్ట్రంలోనూ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనకు రెఫరెండం అన్న కాంగ్రెస్కు తెలంగాణ ఆత్మగా చెప్పుకున్న భారాసకు ఓటుతో జనం చురకలింటించారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి రాష్ట్రంలోనూ ప్రజల ఆదరణ పెరిగిందని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ స్పష్టం చేశారు. 8 ఎంపీ సీట్లతో భాజపా చరిత్ర సృష్టించిందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భాజపా ఉండాలని ప్రజలే భావిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 6 నెలల్లో తెలంగాణలో ప్రజాపాలన లేదు కానీ ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ నేతలు అక్రమంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. బీజేపీ చరిత్రలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు. ఈ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది. కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ 1% పెరిగింది. బీజేపీ 14% ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఈరోజు 35% పెరగడం జరిగింది. భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే. ఈరోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం చేస్తా ఉన్నారు. భారాస, కాంగ్రెస్ కలిసి ఆడిన నాటకాలను చూసిన ప్రజలు ఓటుతో 2 పార్టీలకు బుద్ధి చెప్పారని భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు. భాజపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, భారాస కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయడము, ఆ వ్యక్తి మీద బీఆర్ఎస్ చర్యలు తీసుకోదు. ఇది కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే అవగాహన మాత్రం. ఏ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నా 100 రోజుల పాలనకు రెఫరెండం అన్నారో మరి 14 సీట్లు గెలుస్తాము, 8 సీట్లకే ఇవాళ పరిమితమయ్యి ఈ ఎమ్మెల్యేల పనితీరుకు మీ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతలేదని అడుగుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పనినా తెలంగాణ ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజకీయాలను భ్రష్టు పట్టించిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. మెదక్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా భారాస గెలవలేకపోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వ పనితీరు వల్లే రాష్ట్రంలో అప్పులు పెరిగాయని మండిపడ్డారు. మోదీ వేవ్ ఉన్నందువల్లే చేవెళ్లలో భాజపాకు భారీ మెజారిటీ వచ్చిందని కొండా పేర్కొన్నారు. చేవెళ్ల ప్రాంతంలో ఇంకా ఎక్కువ మోడీ వేవ్ ఉండే, దానివల్లనే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్లు ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిండ్రు. మెదక్ల చూసిండ్రు, వందలాది కోట్లు పెట్టినా కూడా ఆడ పైసలు, ఆల్కహాల్ పనిచేయలేదు. రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది. వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది. పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ ప్రయత్నం చేస్తాను. లోక్సభ ఎన్నికల్లో భాజపా 100% ఓటింగ్ను పెంచుకుందని భాజపా నాయకులు విశ్లేషించారు. రాష్ట్రంలో భాజపా 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవటానికి సీఎం రేవంత్ రెడ్డి విధానాలే కారణమని భారాస నేతలు దేవి ప్రసాద్, ఎర్రోల శ్రీనివాస్ ఆరోపించారు. తమ పార్టీ భాజపాకు ఓట్లు బదిలీ చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని, మహబూబ్ నగర్లో డీకే అరుణకు రేవంత్ రెడ్డి ఓట్లు బదిలీ చేశారని ప్రశ్నించారు. భారాస లేకుండా చేసేందుకు కాంగ్రెస్, భాజపా కుట్రలు చేస్తున్నాయని, 1000 మంది మోదీ, రేవంత్ రెడ్డిలు వచ్చినా అది సాధ్యపడదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రెఫరెండం అంటే ఎక్కువ స్థానాలు పార్లమెంట్ లో సాధించడం అనేటువంటిది రెఫరెండం. ఇది అటు ఇటుగాక 8 తెచ్చుకున్నట్టు గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది రెఫరెండం కాదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రంలో 10 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ. మీ పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయినరు. దానికి ఫలితమే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మేము ఏదో బీఆర్ఎస్ పార్టీ తక్కువ వచ్చినందుకు బూడిదైపోయింది అనేటువంటి మాటలు, ఇది అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇవాళ బీజేపీ ఎదగడానికి, ఇవాళ 8 సీట్లకు ఎగబాకడానికి రేవంత్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానాలే కారణం. బీఆర్ఎస్ చాలా శక్తి వంచన లేకుండా కొట్లాడింది. బీఆర్ఎస్ ను లేకుండా చేయడానికి 2 పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మీరు 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 1000 మంది మోదీలు వచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ ను మీరు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని ఇవాళ అర్థం చేసుకోవాలి. భాజపా నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుపారీ తీసుకోవడం వల్లే లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క స్థానం రాలేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తాము భాజపాతో కొట్లాడలేదు, దేవుడి విగ్రహంతో కొట్లాడినట్లు యన్నం పేర్కొన్నారు. భారాస ఇప్పటికైనా పార్టీ అధ్యక్షుడిని మార్చి దళితుడికి పగ్గాలు అప్పజెప్పి సామాజిక న్యాయం చేయాలని యన్నం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సీట్లు తెచ్చుకున్న
బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం నోళ్లు బంద్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీ పార్టీకి పిండం పెడతారు. సొంత మెదక్ జిల్లాలోనే మీరు 3వ స్థానంలోకి వచ్చిండ్రు. 7 స్థానాలలో డిపాజిట్లు పోయినాయి. ఆ మొత్తం 7 స్థానాలలో మీరు గుండు గుత్తగా మీ కార్యకర్తలు బీఆర్ఎస్ పడే ఓట్లను వాళ్లే స్వయంగా తీసుకుపోయి బీజేపీ ఖాతాలో వేసిండ్రు. ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. ఆఖరికి మీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి ఓట్లు మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పే దరిద్రమైన పరిస్థితి మీ పార్టీకి వచ్చింది. బీజేపీ పార్టీ నాయకులకు కూడా ఒక హితవు చెప్పదలుచుకున్నా. నోరుంది కదా అని నోరు బారేసుకోకండి. మీది బల్పు కాదు వాపు అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కేసీఆర్ యొక్క ఇండైరెక్ట్ డైరెక్ట్ సపోర్ట్ తోటి వాళ్ళు కట్టెలు పెడితే మీకు వచ్చింది 35. మళ్ళా రేపు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చే వరకు అది ఏ 20కో 15కో దిగుతుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 4వ రౌండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగా ఇప్పటి వరకు 3 రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్లో 7,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 2వ రౌండు, 3వ రౌండ్లలోనూ ముందంజలో ఉన్నారు. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 3 రౌండ్లలో కలిపి మల్లన్నకు 1,06,234 ఓట్లు రాగా భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు పోలయ్యాయి. అలాగే భాజపా అభ్యర్థి ప్రేమేంద్ర రెడ్డికి 34,516 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 27,493 ఓట్లు వచ్చాయి. నల్గొండలోని దొప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 3,36,000 బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టి చేపట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని భారత ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. నిన్నటి నుంచి అవకతవకలు జరుగుతున్నాయని, తాము అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 3వ రౌండ్లో తమకొచ్చిన 1000 ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి వేసినట్లు రాకేష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి తమ అభ్యంతరాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. రకాల అవకతవకలు, గోల్మాలు, కనీస సమాచారం లేకపోవడం. రౌండ్ 3కి సంబంధించి హాల్ 4లో మొదట మేము 539 మెజారిటీ ఉన్నామని చెప్పి మేము ప్రకటించాం. మాకున్నటువంటి సమాచారం అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ద్వారా దానికి కాస్త మొత్తం గోల్మాల్ చేసి 3,200 లీడ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరం అనుకుంటే 4,200 లీడ్ ఉన్నాయని చెప్పేసి ఏకపక్షంగా వాళ్ళు వచ్చి మీడియాకు ప్రకటిస్తారు. 17,500 మెజారిటీ ఉంది మొత్తం క్యుములేటివ్ అని చెప్పేసి మేము నోట్ చేసుకుంటే దాని గురించి మాట్లాడదామని పోయినా కూడా కనీసం పట్టించుకోకుండా మేము ఈ రిటర్నింగ్ ఆఫీసర్ డోర్ దగ్గర నేను కూర్చున్నా, ఒక అభ్యర్థిగా నేను కూర్చుంటే నన్ను కాదని డైరెక్ట్ వచ్చి మీడియాకు 18,876 మెజారిటీ అని ప్రకటించి ఇంత దుర్మార్గమా, ఇంత ఏకపక్షమా? మీరు పారదర్శకంగా జరపలేనటువంటి ఈ ఎన్నిక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అర్థం పడతదాన్ని అడుగుతున్నా. రౌండ్ 3 మా గ్రీవెన్సెస్ అన్ని అడ్రస్ చేయకుండా మీరు కౌంటింగ్ పోతే మేము ఆ కౌంటింగ్ బాయ్కాట్ చేస్తాం. మాకు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మా యొక్క ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా పక్షపాతంగా వివరిస్తూ ఒక అభ్యర్థికి లాభం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నా యొక్క ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏందో చెప్పండి. మీరు మొత్తం క్లారిటీ ఇచ్చినాక, మమ్మల్ని సాటిస్ఫై చేసినాక మాత్రమే ఎన్నికల యొక్క కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సింది మేము కోరుతున్నాం. రేపటి నుంచి ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందని ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల మార్చి 16 నుంచి ప్రజావాణిని నిలిపివేశారు. కోడ్ ముగిసినందున రేపటి నుంచి మళ్లీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించడం, జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడంతో చిరంజీవి తమ్ముడికి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేశారు. తల్లితో పాటు అన్న, వదినలకు పాదాభివందనం చేశారు. కుటుంబ సభ్యులందరితో గెలుపు సంతోషాన్ని పంచుకున్నారు.